హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాన్సెప్ట్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి చివరి సాంగ్ అయితే రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారు రష్మిక మధ్య ఉన్న డ్యూట్ సాంగ్ ఇది. వచ్చేస్తున్నాయి ఫీలింగ్స్ అని చెప్పి సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ అయితే బాగుంది, మంచి ఊపు ఉంది, బీట్ బాగుంది, స్టెప్స్ బాగున్నాయి. అయితే ఎక్కడో ఫ్రెష్ పాటే విన్నాము అన్న ఫీలింగ్ అయితే మిస్ అవుతుంది. ఆల్రెడీ విన్న పాటలా కనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఇది దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కన్నా తమన్ గారి పాటలా కనిపిస్తుంది. రంజితమే రంజితమే పాట మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారిది నీ ఇంటికి ముందు గేటు తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం, ఆ పాటలన్నీ మిక్స్ చేసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా సాంగ్ అయితే గుడ్. అయితే ఇదే సినిమాలో పుష్ప 2 సినిమాలోనే మనకి స్టార్టింగ్ ఒక పాట రిలీజ్ అయింది. చూసేకి అగ్గిరవ్వలాగా ఉంటాడే నసమే. ఈ సాంగ్ అండ్ పుష్ప 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 పుష్పరాజ్, ఈ సాంగ్స్ అంతా విన్నప్పుడు మనం ఫస్ట్ బీట్కే ఫస్ట్ లిరిక్కే కనెక్ట్ అయిపోతాం. ఇమీడియట్గా ఏ ముందర సాంగ్ అనేసి చాలా ఇంట్రెస్ట్గా కనెక్ట్ అయిపోయాం. అలా దీనికి ఇమీడియట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎప్పుడు మ్యాజిక్ చేస్తుంది కాబట్టి వినగా వినగా ఈ పాటకి మనం ఖచ్చితంగా ఫేవరెట్ అయిపోతాం. అండ్ ఈ పాటలో మనకు పుష్పరాజ్లో చాలా స్టెప్పులు కనిపించాయి, చాలా స్టెప్పులు వేస్తారు అల్లు అర్జున్ గారు. ఇది ఆడియన్స్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది నాకు చిన్న డౌట్ ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1లో తీసుకుంటే అల్లు అర్జున్ గారిది ఎక్కడ పెద్ద స్టెప్స్ ఉండవు, అంత సెటిల్డ్ స్టెప్స్. ఫర్ సపోజ్ చూపే బంగారమాయనే శ్రీవల్లి, ఈ పాటలో కాలు ఈడ్చుకుంటూ ఒక స్టెప్ వేస్తాడు. ఆ స్టెప్ స్మూత్గా ఉంటుంది. దీనికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అప్పుడు ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ స్టెప్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు, స్పోర్ట్స్ మెన్స్ ఈ స్టెప్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆ సినిమాలో మిగతా పాటలో కూడా అంతా ఒక సెటిల్డ్ స్టెప్పులు ఉంటాయి, ఒక పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టే ఉంటాయి స్టెప్స్. బట్ ఈ పాటలో ఈ ఫీలింగ్స్ వస్తున్న పాటలో ఎందుకో ఆ లిమిట్ కొంచెం క్రాస్ చేసి కొంచెం ఎక్కువ స్టెప్స్, కొంచెం ఊపున్న స్టెప్స్ చేసినట్టు అనిపించింది. అయితే అల్లు అర్జున్ గారి కష్టం అయితే మనకు చాలా బాగా తెలుస్తుంది. ఆయన నా ఫ్యాన్స్కి నా ఆడియన్స్కి ఖచ్చితంగా నేను మంచి స్టెప్పులు చూపించాలి అని ఊపుతో స్టెప్పులు వేస్తూ, బట్ నా క్యారెక్టరైజేషన్ ఎక్కడ మిస్ అవ్వకూడదు, నా పుష్పరాజ్ క్యారెక్టర్ అట్టే ఉండాలని రెండింటిని మేనేజ్ చేస్తూ చాలా చక్కగా వేసాడు. ఎక్కడ క్యారెక్టరైజేషన్ తగ్గలా, అందుకని ఎక్కడ స్టెప్పుల్లో ఆ ఊపు కూడా తగ్గలేదు. రెండింటిని మేనేజ్ చేస్తూ వచ్చాడు, చాలా బాగా వేసాడు. మరి దీన్ని ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. అండ్ నేను చెప్పాను కదా, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది కాబట్టి సాంగ్ అయితే వినగా 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 ఈ సాంగ్కి మనం ఫేవరెట్ అయిపోతాం, ఇది ఖాయం. అండ్ మీకు ఈ పుష్ప 2 సాంగ్తో పాటు రీసెంట్గా మనకి ఆ గేమ్ చేంజర్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, నానా హైరాన్ అని, మీకు తెలిసిందే. ఆ సాంగ్ కూడా మెలోడీ సాంగ్. అది మెలోడీ సాంగ్ కూడా వినంగా వినంగా బాగుంటుంది. అది కూడా ఫస్ట్ నచ్చే సాంగ్ కాదు, వినగా వినగా చాలా బాగుంటుంది. అండ్ ఈ సాంగ్లో మనకి వింటేజ్ శంకర్ గారి డైరెక్షన్ కనిపిస్తుంది. ఆ సాంగ్స్లో విజువల్ వండర్స్ కానీ, ఆ క్లాసీ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ కూడా వినగా వినగా మనకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఈ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి, ఒకటి ఊపున్న సాంగ్, ఒకటి మెలోడీ సాంగ్. ఈ 2 సాంగుల్లో ఏ సాంగ్ మీకు నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.